హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. థంబ్నెయిల్ చూసి బహుశా మీ అందరూ షాక్ అయి ఉండొచ్చు. కానీ థంబ్నెయిల్ని ఇంకో రకంగా చూస్తే అది ఫ్యాక్ట్ కూడా. ఎందుకంటే ఈ సుమన్ టీవీ వాళ్ళ ఆత్రానికి, అతి సెక్యులరిజానికి, మితిమీరిన పరమత ప్రచారానికి పరాకాష్లాగా కొన్ని వీడియోస్ కనపడుతున్నాయి. కానీ వాళ్ళు చేస్తున్న ఆ వీడియోస్లో నుంచే కనుక కొన్ని వాస్తవాలు మనం తీసుకుంటా ఉంటే ఎస్, నిజంగానే బహుశా వీళ్ళు దర్గా మీద ప్రేమతో కాదేమో, దర్గాలో జరుగుతున్న దారుణాల గురించి ఓ స్టింగ్ ఆపరేషన్ చేశారేమో అనిపించింది నాకు. నిజమే. అయితే ఆ స్టింగ్ ఆపరేషన్ ఏంటి అని తెలిసే లోపు ఒక్కసారి ఈ బైట్స్ చూడండి. దర్గాకి వచ్చాం. సో లోపలికి వెళ్దాం. ఇది ఫస్ట్ గేట్ ఎంట్రీ. సో ఇది సెకండ్ గేట్ ఎంట్రీ. సో ఇక్కడికి రావాలి. సో మ్యాక్సిమం చెప్పులు అందరూ ఇక్కడే వదిలేస్తారు. మేము ఇక్కడే వదులుతాం చెప్పులు. పాప గొంతు ఏంటి అట్టుందనుకో, మాకన్నా పాపం ఇది పిల్ల కదా, చిన్న పిల్ల కాబట్టి అట్లా ఉంది. కాకపోతే ఈ దర్గాను మీరు చూశారు కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే లోపే అటు ఇటు బోల్డ్ వ్యాపారాలు అయిపోయినాయి. ఎస్, లిటరల్ గా స్టింగ్ ఆపరేషన్ లో తేలిన ఫస్ట్ ఫ్యాక్ట్ ఇదే. అక్కడ అన్ని వ్యాపారాలు పెట్టుకుంటున్నారు కాబట్టి, అంతమంది బతుకుతున్నారు కాబట్టి ఆ దర్గాని ప్రమోట్ చేసుకోవటం కోసం ఇన్ని తాపత్రయాలు పడుతున్నారు. ఆ దర్గాని డెవలప్ చేసుకోవటం కోసమే ఇన్ని దాన్ని ఏమంటారు, ఈ టెస్టిమోనియల్స్ క్రియేట్ చేసేసి అద్భుతాలు ఇట్లాంటివన్నీ సృష్టించి ఏవేవో ప్రచారం చేస్తారు. ఇంతకీ ఇదంతా ఎక్కడా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఎస్, ఇది కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న ఏఎస్పేటలోని రెహమతాబాద్ దర్గా యొక్క చరిత్ర. ఈ రెహమతాబాద్ దర్గా గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముందు సుమన్ టీవీ వాళ్ళ ఆత్రం బ్యాచ్ వీళ్ళు ఏం వీడియో చేశారు ఇది మీకు తెలియాలిగా. ఒకసారి చూడండి. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఐటమ్స్ పూజకు తీసుకెళ్తారు. ఇంకా లోపలికి వెళ్తే షాప్లు చాలా ఉన్నాయి. ఇక్కడ 1-2 షాపులు కాదు, చాలా షాపులు ఉన్నాయి. షాపులు తస్బీలు కూడా ఉన్నాయి. చాలా మంది కూర్చొని తస్బీ అలా చదువుకుంటూ ఉంటారు. ఇది మస్జిద్, జెంట్స్ నమాజ్ మస్జిద్. అవునా? మరి లేడీస్ కి కూడా సపరేట్ మస్జిద్ ఉంటుందా అమ్మా? ఉండదు. ఎందుకంటే మీ బతుకు అక్కడ వరకే. ఆ లోపలికి ఎట్టాగో మిమ్మల్ని రానివ్వరు. ఆ బయట కూడా బురకాయ వేసుకుని కూర్చోవలసిందే. కానీ అది వాళ్ళ మతాచారం. వాళ్ళు ఎలా పాటించుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ మతాచారాన్ని నా మతాచారంలోకి మిళితం చేయాలని చూస్తున్నారు చూసావా, అలాంటివి ఖచ్చితంగా ఖండిస్తా. ఎందుకంటే ఇప్పుడు దాకా హిందువులందరూ కూడా ఈ క్రైస్తవులు చేస్తున్న యేసు సుప్రభాతాలు, అష్టోత్తరాలు, అష్టకాలు, లేకపోతే అభిషేకాలు, అర్చనలు, ఈ కాకుండా గుండ్లు కొట్టుకోటాలు, లడ్డూలు చేసి ప్రసాదాలు పంచుకోటాలు, మాలలు వేసుకోటాలు, ధ్వజస్తంభాలు ఎట్టుకోటాలు, ఆరతి కర్పూరాలు ఇచ్చుకోటాలు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వెళ్ళి నువ్వు చూపించాకే తెలిసింది వీళ్ళు కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు, పూలదండలు వేస్తున్నారు, సాంబ్రాణి వేస్తున్నారు, చందనం ఒలుస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకురా? ఏ పాటించే కాడికైతే మళ్ళీ మతం ఎందుకు, కొత్త దేవుడు ఎందుకు? ఎవడి గుడారం వాడు, ఎవడి వ్యాపారం వాడు పెట్టుకుని ఉట్టి కట్టుకుని ఊరేగటానికా? హిందువులారా రే, మీరు వాస్తవంలోకి రండి. ప్రపంచంలో మీరు ఏ మతంలోకి పోయినా, ఏ మతం ఓడొచ్చి మీది తప్పని చెప్పినా, శివరాఖరి కాడొచ్చి మళ్ళీ నువ్వు చేసేదే కరెక్ట్ బాబో, మీ పద్ధతుల్లోకి మేము వస్తామని మన దగ్గరికే రావాలి. అదన్నమాట మ్యాటర్. ఓకే, చూడండి. ఇంకొంచెం ముందుకు వస్తే ఇదే మెయిన్ దర్గా. అంటే ఇక్కడ చిన్న చిన్న దర్గాలు ఉన్నాయి. మెయిన్ దర్గా అయితే ఇదే. మీరు మళ్ళీ కొత్తగా అనుకుంటారేమో, పిల్ల సమాధులు బోల్డ్ ఉన్నాయి, అది పెద్ద సమాధి. ఓకే, దర్గా అంటే సమాధి అంతే. ఎంట్రన్స్ అన్నమాట, దర్గా ఎంట్రన్స్. ఇలా రౌండ్ తిరుగుదాం ఒకసారి. ఇక్కడ చాలా మంది చదువుకుంటున్నారు, ఇంకా నమాజ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఇక్కడ తయ్యాతులు కట్టారు, లాక్స్. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని ఇక్కడ లాక్స్ వేస్తారు. ఒక్కసారి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఆ లాక్ ని కీ వేసి ఓపెన్ చేస్తారు. సమస్య వస్తే ఆ దర్గా తలుపుకి తాళం వేసి రావాలంట. మీ సమస్య తీరిపోయిన తర్వాత ఎవడు తాళం వాడు ఇప్పుకోవాలంట. ఒరే, ఇప్పుడంటే లాక్లు, కీ చైన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడు మరి ఏమీ లేవు కదా. అప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఎవరిది కట్టారు అంటే ఎవడు తాళం తీసుకెళ్ళి కట్టారు? కామెడీ చేస్తున్నారు రే. దానికి తోడు ఇందాకే పాప చెప్తుంది ఒక ప్రదక్షిణ కూడా చేస్తుందాం అని చెప్పేసి. ఈ యాడ్ నుంచి వచ్చినాయి దర్గాల్లో ప్రదక్షిణలో. మీ ఖురాన్లు ఏమన్నా ఉన్నాయా చూపించండి. లేదు మీ సూఫులకి ఏమైనా సపరేట్ ఖురాన్ ఏమైనా ఉందప్పుడు అదన్నా చూపించండి. ఏ గ్రంథ ప్రమాణం లేదు. మీ బొంద ప్రమాణం ఇంకోటి ఏమైనా ఉందా అంటే అది లేదు. ఆ బొందల కాడికి పోయి ప్రమాణాలు చేయటం తప్ప. నార్మల్ గా అయితే లేడీస్ కి లోపల ఎంట్రీ లేదు. సో లేడీస్ ఇక్కడ నుంచి చూసి ఆ సమాధిని చూసి ప్రే చేసుకుంటుంటారు. లోపల అమ్మ నాన్న సమాధి ఉంది, ఇక్కడ నుంచి చూసి ప్రే చేసుకుంటూ ఉంటారు. ఎవరమ్మా నాన్నమ్మ? మీ అమ్మ నాన్న క్లారిటీ ఇవ్వాలి నువ్వు ఇచ్చేటప్పుడు. ఈ క్లారిటీ ఇవ్వకపోతే పొరపాటున మీ అమ్మ నాన్న అనుకుంటే వాళ్ళు బాధపడిపోరు.
పైగా నువ్వే చెప్తున్నావు లోపలికి లేడీస్కి ఎంట్రీ లేదా దూరం నుంచే చూడాలని. శబరిమలలో మాత్రం దేవుడి దగ్గరికి ఆడవాళ్ళందరూ వెళ్ళాలని చెప్పేసి పట్టుబట్టి పంతం పట్టిన మీరు ఏది అక్కడ రజస్వల ఏజ్ లో ఉన్న స్త్రీలకు మాత్రమే అవకాశం లేదు, కానీ మిగతా ఆడవాళ్ళకి అవకాశం ఉంది. పోనీ ఇక్కడ అట్ట కూడా లేదు, అసలు ఆడవాళ్ళకే అవకాశం లేదంటారు. దీని మీద ఉద్యమాలు చేయక ఈ వీడియోలు చేసి ప్రమోట్ చేయటం ఎందుకు? మరి వాస్తవాలు మాట్లాడరు కదా. అది లోకుగా ఉన్నోని కాకులు పడితే అని హిందువుల ప్రతోడికి లోకుగా దొరుకుతున్నారు. మరి ఏం చేస్తాం? లోపల ఓన్లీ జెంట్స్ కే అలౌ. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారా ఎంత గ్రాండ్ గా ఉన్నాయో. ఉంటదమ్మా, ఉంటది. ఎందుకంటే మొత్తం వెళ్ళి మన వాళ్ళు నాకిచ్చుకుని వస్తున్నారు కదా, నాకుంటది. మేము ఒక పూజ సామాగ్రి తీసుకున్నాం కదా, అక్కడ వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయని కొట్టి అండ్ ఇక్కడ అగరబత్తిని వెలిగించి అప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళు ప్రేయర్స్ కి ఇస్తారు. పనిలో పనిగా ఒక యజ్ఞకుండం పెట్టి యజ్ఞం కూడా చేద్దా? అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఆరతలు, అష్టోత్తరాలు అవి కూడా వస్తాయిలే మెల్లగా, ఏం దిగులు పడద్దు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కింద చాలా నంబర్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇక్కడ 56, 58, 59, 60 ఈ నంబర్స్ ఎందుకు ఇస్తారు తెలుసా? ఇక్కడ స్లీపింగ్ పొజిషన్ కి నంబర్ ఇస్తారు. ఇక్కడ 3 days 3 nights పడుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని వాళ్ళకి నమ్మకం. పడుకోవటానికి కూడా నెంబర్సా? 3 రోజులు పడుకోవటానికి? ఏంటమ్మా ఈ దారుణం? ఎవడు మమ్మీ ఏంటి ఇలాగున్నాడు? ఇక్కడ చూస్తే మనతో ఒక పర్సన్ ఉన్నారు. మీ పేరు? నా పేరు ముఖేష్ అండి. మీరు ఎక్కడి నుంచి? నిజామాబాద్, ఆలూరు. ఓకే, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? మీ ప్రాబ్లం ఏంటి? చూడ్డానికి వచ్చారా లేకపోతే ఏంటి? చూడ్డానికి కాదు, మా బాబుకి ఆరోగ్యం బాగాలేదు. ఏం బాగాలేదు? 2 కిడ్నీలు, ఒక కిడ్నీ లేదు, ఒక కిడ్నీ సగమే పనిచేస్తుంది. మీకు ఎలా థాట్ వచ్చింది ఇక్కడ రావాలని? థాట్ అంటే ఇంతకుముందు మా వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ ఉన్నారు ఆర్మూర్లో, వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు. బ్రెయిన్కి సంబంధించి ఏదైనా సంబంధించి సాల్వ్ అయిందంటే ఇక్కడికి మేము వచ్చాం, మా బాబుకి కూడా సాల్వ్ అవుతుంది అని. కజిన్కు కళ వచ్చింది, బాబు బాగా అవుతాడు అని చెప్పిండు. కళ వచ్చింది, మీ కజిన్కి వచ్చింది, మాకు రాలే. ఓకే, వాళ్ళకున్న పరిస్థితి, వాళ్ళ బాధలకి వాళ్ళు నమ్మటంలో నేనేమి పెద్ద ఆశ్చర్యపోవట్లేదు. నేను దాన్ని తప్పు పట్టాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ బిడ్డ ప్రాణం కంటే వాళ్ళకి ఏది ఎక్కువ కాదు కాబట్టి. కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీగా చెప్తున్నా, అలాంటి చోటకి వెళ్ళినంత మాత్రం అద్భుతాలు జరుగుతాయి అని అయితే ఎప్పుడు అనుకోకండి. కానీ మీ బిడ్డకి ఒక మంచి ట్రీట్మెంట్ చేయించండి, తనకు ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. లేదు కొన్ని ఎంత చేసినా మన చేతుల్లో ఉండవు. అలాంటి వాటి గురించి నేను మీకు ఎలాంటి హామీ ఇవ్వలేను, ఎందుకంటే హిందుత్వం అంటేనే వాస్తవానికి దగ్గరగా బతకటం, అసతోమ సద్గమయ, అసత్యం నుంచి సత్యం వైపు నడిపించడమే సనాతన ధర్మం. కానీ ఇలా మూఢత్వం వైపు నడిపించడం, మీకు ఇక్కడికి వస్తే ఏదో తీరిపోతాయి, ఏదో జరిగిపోతాయి అంటూ అబద్ధాలు చెప్పి మీకు లేని ఆశల్ని పెంచటము, ఇలాంటివైతే 100% నేనైతే ఆమోదించలేను. కానీ మీరు చెప్పారు చూసారా, మీకు కాకుండా ఎవరికో కల్లోకి వచ్చి చెప్పాడు మీ బిడ్డకు నయమవుతుంది ఇక్కడికి వెళ్తే అని, అక్కడే అర్థం చేసుకోండి అమ్మా అతను ఈ ప్లేస్ని ఎందుకు మార్కెటింగ్ చేస్తున్నాడు అనేది. ఎందుకంటే నిజంగా ఒకవేళ దేవుడే మీకు సందేశం పంపించాలనుకుంటే ఆ మాత్రం కళ మీరు నిద్రపోవట్లేదా? మీ కల్లోకి రాలేడా? కాస్త ఆలోచించండి. నిజమే మీకున్న బాధలు, పరిస్థితులు మిమ్మల్ని ఆలోచించనివ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఆలోచన కల్పించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఈ విషయంలో మిమ్మల్ని కించపరచాలని, బాధపరచాలని ఎటువంటి ఉద్దేశం నాకు లేదు. ఇక మనం చూస్తే ఇక్కడ ఓల్డ్ మస్జిద్ అంటారు. ఇది కట్టించింది ఎవరు తెలుసా? ఇది కట్టించింది నానాజాన్. అప్పులో నానాజాన్ కట్టించింది. అండ్ ఈ మస్జిద్ లో ఆయనకు నమాజ్ చదివారు. ఈ మస్జిద్ చాలా ఓల్డ్ అయిపోయింది అండ్ దీంట్లో ఎక్కువ మంది సరిపోవట్లేదని కొత్త మస్జిద్ కూడా కనిపించారు. మీకు చూడండి, అది 2 floors, ఇది సింగిల్ ఫ్లోర్, అది 2 floors. ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఒక మస్జిద్ చదువుతారు, నమాజ్ చదువుతూ ఉంటారు. ఒకసారి సరదాగా నువ్వు కూడా వెళ్ళిరామ్మా లోపలికి. ఇప్పుడు మేము మహల్ దగ్గర ఉన్నాం, లోపల వెళ్ళి చూద్దాం. ఈ మహల్ ఎవరిదో తెలుసా? హజరత్ అమ్మాజాన్ అబ్బాజాన్ది. అసలు ఇయర్లీ 1 time ఇక్కడ సొందలని ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఎంత గ్రాండ్గా చేసుకుంటారంటే మొత్తం దర్గా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడే గంధం, సొందలంటే గంధం, ఆ గంధంని తీసుకొచ్చి ఇక్కడే పెట్టి ఇక్కడ నుంచి దర్గాకి ఇక్కడ పెట్టి దంచుతారు. ఇలా దంచుతారు. దంచిన తర్వాత దర్గాకి సంబంధించిన వాళ్ళు, పెద్దవాళ్ళు, దర్గాకి రిలేటివ్స్ వాళ్ళు అందరూ. ఇంకా ఇక్కడ తెలుసా, ఓన్లీ దర్గాకి సంబంధించిన వాళ్ళే కాదు, lakhs of people చాలా మంది వస్తారు. ఇక్కడ నుంచి ఇలా ప్లేట్లో
దర్గా వరకు వెళ్తారు. సో ఫైనల్లీ ఆ వే నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే మీకు చిన్న ఇక్కడ ఇల్లు కనిపిస్తుందా, ఇది సత్రం. అండ్ ఇక్కడ ఇందాక ఇంటర్వ్యూలో బావి అన్నారు కదా, హజరత్ అబ్బాజాన్ కట్టించిన బావి అని. అమ్మాయి మీరు అంతా జర్నలిజం చేసే వచ్చారా, లేకపోతే యూట్యూబ్ ఛానలే కదా ఎట్ట మాట్లాడినా నడిచిపోద్దని వచ్చారా? హజరత్ అమ్మాజాన్ అబ్బాజాన్ ఇక్కడ బావిని కట్టించారా అంటే, మేము చదువుకున్న పాఠాలన్నింటిలో కూడా పూర్వం బావుల్ని తవ్వించే వాళ్ళని నిన్న కొత్తగా కట్టించడం అంటే ఏంటో మరి మీకే తెలియాలి. నయా జర్నలిజం అందుకు కాదు ఇట్ట పనికిమాలిన అంశాలన్నిటి మీద పడి సనాతన ధర్మాన్ని ప్రపంచాన్ని కూడా నాశనం చేయడానికి పూనుకుంది మీరు. కనిపిస్తుందా మీకు బావి? ఈ నెట్ వెనకాల ఉందే బావి, చూద్దాం రండి. చాలా కిందకు ఉన్నాయి నీళ్లు. బావిలో నీళ్లు కిందకే ఉంటాయమ్మా, పైదాకా ఉంటే తొట్టి అంటారు కదా, ఎందుకు అన్నిటికీ అంత ఆశ్చర్యపోతున్నావు? ఉషో, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. ఎంత డీప్ గా ఉంది చూసారా, చాలా డెప్త్ గా ఉంది. అట్టాగుంది. నవాబ్ సజ్జాదే నషీన్ జువద్ బాషా దగ్గర వచ్చాను. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం వరహమతుల్లాహి. అసలు ఆ దర్గా దగ్గర, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాడదాం. అసలు ఆ దర్గా దగ్గర ఎంత తెలుసుకున్నా కూడా, చూస్తున్నా కూడా, దాని గురించి వింటున్నా కూడా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. దీని గురించి హిస్టరీ ఏముంది, అసలు దర్గా గురించి ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉంది అని. పాప కొత్త అనుకుంటా, బాగా ఎగ్జైట్ అవుతుంది, చెప్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వ హజరత సయ్యద హబీబునిసా అమ్మజాన్ స్వాముల వలి దర్గా పేరు ఇదంతా. ఆక్ పాక్ కరే పాక్ అన్నట్టే ఉంటుంది, మీకు అర్థం కాదు అయినా పర్లేదు. ఇక్కడ వరకు పేరు విన్నారు కదా. నెక్స్ట్ మ్యాటర్ ఏంటి చెప్పే ముందు ఇక్కడ ఇన్ని కబుర్లు చెప్తా ఉంటాడు. వీళ్ళంతా ఏం చెప్తారు, మా దర్గాలో అది పుడుతున్నాము, మా దర్గాలో ఇది పుడుతున్నాము, మా దర్గాలో దెయ్యాలు ఒగ్గిస్తాము అని చెప్పేసి చెప్తారు. వినండి. ఈ దర్గా హిస్టరీ ఏముందంటే, ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి దర్గా లోపల. ఒకటి వచ్చేసి హజరత్ నాయనది, ఖాజా నాయబ్ రసూల్ ఒక సమాధి ఉంది. ఇంకో సమాధి వచ్చేసి హజరత్ సయ్యద హబీబునిసా అమ్మజాన్ అని పిలుస్తారు అమ్మని. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనమాట. సో బేసికల్లీ హజరత్ నాయన ఏంటంటే, హజరత్ నాయన వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇరాన్ నుంచి ఇండియాకి వస్తారనమాట 300 years బ్యాక్. అక్కడ వాళ్ళ బెల్గాం కర్ణాటకలో వాళ్ళ ఫాదరు అక్కడ ఉండి, ఇక్కడ ఒక మసీద్కి ఇమాం లాగా ఉండి, అక్కడే ఒక లేడీతో అక్కడే వివాహం చేసుకుంటారు వాళ్ళ ఫాదరు. అక్కడ నాయబ్ రసూల్ గారు అక్కడ జన్మిస్తారు బెల్గాం కర్ణాటకలో. చూశారుగా, ఇక్కడ కూడా సేమ్ రొట్ట. ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చచ్చిపోయి సమాధి కట్టించుకుని ఎందుకు వచ్చాడు అనేది మాత్రం మర్చిపోద్దండో. ఇస్లాం ప్రచారానికి వస్తారు. అలా ఇస్లాం ప్రచారానికి వచ్చి అందరూ యుద్ధాల ద్వారా లేకపోతే మారణ హోమాల ద్వారా లవ్ జిహాదుల ద్వారా మతం మారుస్తూ ఉంటే వీళ్ళదంతా సాఫ్ట్ కోర్ మత మార్పిడి అనమాట. అంటే మన ఆచారాల్లాగా కనిపించే ఆచారాలను ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ మన వాళ్ళని ముందు వాళ్ళకి దగ్గరగా చేసుకుని మన వాళ్ళతో పాటు వాళ్ళని కూడా, అంటే మన మతం మారిన హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులను కూడా మతం మార్పిడి చేయిస్తూ ఉంటారు. సేమ్ ఓల్డ్ ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని భారతదేశం మొత్తం మీద కూడా ఈ సమాధుల్ని పెట్టుకుని దర్గాలనే పేరుతోటి మత మార్పిడి చేసుకుంటూ బతికేస్తా ఉన్నారు. నా ఫాదర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని బెల్గాం నుంచి కర్నూలుకి వస్తారనమాట. అప్పుడు కర్నూలులో నాయబ్ రసూల్ గారి అక్కడ ఆంట్ ఉండేది అప్పుడు. దాని తర్వాత చిన్నప్పుడు మొత్తం కర్నూలులోనే ఉండి అక్కడ ఖురాను, హదీసు, సూఫీజం గురించి, ఈ ఇస్లాం మతం గురించి అంతా నేర్చుకున్న తర్వాత నవాబ్ గారి దగ్గర హజరత్ నాయన ఒక శాలరీ బేస్ మీద అక్కడ పనిచేస్తూ ఉంటారు. చూసారా, వాళ్ళ మత సిద్ధాంతాలన్నీ నేర్చుకుని సూఫీజం మీద నవాబు దగ్గర జీతగాడిగా పనిచేస్తూ మత ప్రచారం చేసే వ్యక్తి. అంతే. ఆ వ్యక్తి దగ్గరికి ఇవాళ వెళ్ళి మన వాళ్ళందరూ కూడా నానా నాకుతా ఉన్నారంట. ఏం చేస్తాం? అమ్మజా ఆమె పేరు హజరత్ సయ్యద హబీబునిసా. ఆమెని ఇక్కడ వచ్చే యాత్రికులు, ఇక్కడ వచ్చే భక్తులు అందరూ అమ్మాజాన్ 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 అని పిలుస్తారు. ఆ అలా ఎందుకు పిలుస్తున్నారు, దానికి కారణం ఏంటి అని మీరు ఒకవేళ నాకు అడిగితే నేను ఇదే చెప్తాను. అమ్మ అంటే ఒక అమ్మ లాంటిది. ఒకప్పుడు హజరత్ నాయన అమ్మాజాన్కి పిల్లలు లేరు. అమ్మగారు ఏంటంటే హజరత్ నాయనకి అడుగుతారు, ఏమండి మాకు పిల్లలు లేరు కదా, మాకు పిల్లలు ఉంటే చాలా మంచిది, మాకు ఎవ్వరూ లేరు, చాలా మందికి అంటే ప్రతి ఒక్క కపుల్కి కంపల్సరీ చిల్డ్రన్ అనేది ఒక లాస్ట్ హోప్ కదా, మాకు ఎవ్వరు లేరని నాయనగారికి అడుగుతారు. దానికి నాయనగారి సమాధానం ఏం చెప్తారు తెలుసా? నాయనగారు చెప్తారు, హబీబున్నిసా నువ్వు ఏం బాధపడబాకు,
నువ్వు ఎప్పుడు దాకా ఈ ఖయామత్ అంటే లాస్ట్ డే ఆఫ్ జడ్జిమెంట్ అని చెప్తాం కదా, ఖయామత్ వచ్చిన దాకా ప్రతి ఒక్కరు నీకు అమ్మాజాన్ అమ్మాజాన్ అని పిలుస్తారు, హబీబున్నిసా అని చెప్తారనమాట. ఆ స్వామివారి సేయింగ్స్ తర్వాత అందుకోసం ప్రతి ఒక్కరు ఎవరైతే దర్గాకి వస్తారో అమ్మాజాన్ అమ్మాజాన్ అని పిలుస్తారు. ఓ అంటే ఆవిడికి పిల్లలు పుట్టలేదు కాబట్టి ఈయనకి ఊళ్ళో వాళ్ళందరికీ తన మహిమ చేత పిల్లలు పుట్టించగలడు, కానీ తన సొంత భార్యకి పుట్టించలేడు కాబట్టి మొత్తం ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా ఆవిడ్ని అమ్మాజాన్ అని పిలిచేలాగా చేశాడని చెప్పేసి చెప్తున్నారు ఈ ఫకీర్ గారి వారసుడైన పీఠాధిపతి. ఇది మ్యాటర్. ఇక్కడ దర్గా అంటే మాక్సిమం ముస్లిమ్సే ఉంటారు కదా, కానీ ఈ దర్గాలో ముస్లిమ్సే కాదు, హిందువులు కూడా ఉన్నారు, ఇంకా వేరే రిలీజియస్ కూడా ఉన్నారు. అసలు ఏంటి కమ్యూనల్ హార్మోనీ ఇక్కడ ఎందుకు? అసలు ఇది కమ్యూనల్ హార్మోనీ కాదమ్మా, సిగ్గులేనితనం అంటారు దీన్ని. వాళ్ళ ప్రార్థనా కేంద్రాల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ మన వాళ్ళే మన పని మానేసి పక్కోడు పని చేయడానికి వెళ్తున్నారు అనమాట. దీన్ని కమ్యూనల్ హార్మోనీ అనకూడదు. కమ్యూనల్ హార్మోనీ అంటే వాడి పని ఆడు చేసుకుంటుంటే మనకి నొప్పి లేకుండా మనం సొత్తా కూర్చోవటం, మన పని మనం చేసుకుంటా కూర్చుంటే, మన పూజలు మనం చేసుకుంటా కూర్చుంటే ఆడు నొప్పి లేకుండా కూర్చోవటం. కానీ అట్లా కూర్చోటంలా మన పని మానిపించి ఆడి దగ్గరికి పట్టుకుపోతున్నాడు. డోంట్ కాల్ దిస్ అస్ కమ్యూనల్ హార్మోనీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ తిరుగుతుంటే ముస్లిమ్స్ చూసాను, కొంతమంది బొట్టులు కూడా పెట్టుకున్నారు. నేను ఏంటి బొట్టులు పెట్టుకున్నారు, మన ముస్లిమ్స్ కాదని చూస్తే వాళ్ళు హిందూస్. అసలు అంటే నార్మల్స్ గా టెంపుల్స్ లో ఓన్లీ హిందూసే ఉంటారు, అంటే ఏ రిలీజియస్ కి అవే ఉంటారు, కానీ ఈ దర్గాలో అన్ని రిలీజియస్ కవర్ అయిపోతుంది. ఎస్, నార్మల్ గా హిందూ టెంపుల్స్ లో హిందువులే ఉంటారు, అంటే అందరు హిందువులు ఈ మధ్య టెంపుల్కి వెళ్ళటం కూడా తగ్గించేశారులే, కానీ హిందువులే ఉంటారు. కారణం ఏంటి? హిందూ మతం ఎవరిని కూడా నువ్వు నా గుడికి వచ్చి పూజ చేయి, నేను మొక్కే దేవుడిని మొక్కు, నా పద్ధతులనే పాటించు అని ఇన్సిస్ట్ చేయదు, ఫోర్స్ చేయదు. అలాగే మిగతా మతాల వాళ్ళు ఎవరు కూడా అరే ఏ దేవుడైతే ఏముందో కాసేపు గుడికి కూడా వెళ్ళొద్దాం అనుకుని రారు. కానీ మన హిందువుల్లో ఉన్న సిగ్గు లేని బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని మేము సెక్యులర్స్ అంటాం అనమాట. ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తారు, మన గుడి ఒకటే మనకు సరిపోదుగా, పక్కోడిది కూడా వెళ్ళి నాకాలిగా, అదే ప్రసాదం నాకాలిగా, అందుకని అక్కడ కూడా వెళ్ళిపోతా ఉంటారు అనమాట ఎగ్గట్టుకుని. అందుకే నీకు అది కొంత ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది, చిన్నపిల్లవు కదా. దీని ఆన్సర్ ఏంటంటే, హజరత్ నాయన ఏంటంటే కేవలం ముస్లిమ్స్కే దయా కరుణ చూపెట్టడం లేదు, ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఎవరైతే వాళ్ళు బిలాంగ్ చేస్తారో వాళ్ళందరికీ ఏవైనా రోగాలు కానివ్వండి, ఈ శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, లేకుంటే వాళ్ళకి ఫిజికల్గా కానివ్వండి, ఎవరైతే ఈ జబ్బులు ఏమైనా ఉంటాయో వాళ్ళకి క్యాన్సర్ కానివ్వండి, హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, ఎవరికైతే దయ్యాలు భూతాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ కేవలం ముస్లిమ్సే కాదు హిందూస్కి కూడా ఇక్కడ వచ్చి దర్గా దగ్గర పండుకొని నాయన దగ్గర ఉండి నాయన గారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత చాలామందికి క్యూర్ అయిందన్నమాట. ఆ నమ్మకంతోనే హజరత్ నాయన కేవలం ముస్లిమ్స్కే కాదు, ప్రతి ఒక్క పేదవాడైతే కానీ ఎవరైతే బాధతో ఉన్నారో వాళ్ళకి నాయన గారి ఆశీస్సులు కావాలా, తప్పకుండా వాళ్ళకి చేయాలా అని ఒక ఉద్దేశంతో హజరత్ నాయన ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళపైన హజరత్ నాయన గారి మహిమ మరియు ఆయన దువా, ఆయన ప్రార్థన ఉందన్నమాట. అన్నీ ఉంటాయి కానీ మాస్టర్, ఆ పక్కనే ఉత్తావిడ మొత్తం జిమ్నాస్టిక్స్ చేస్తుంది ఇందాకటి నుంచి పక్క స్క్రీన్లో. అంటే మరి ఆ జిమ్నాస్టిక్స్ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు క్యూర్ చేస్తారా హజరత్ నాయన గారు? రాగానే ట్రీట్మెంట్లు ఇవ్వరా? ఎందుకు అలాగా? ఇక్కడికి వచ్చే పేషెంట్ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? మీరు చెప్పారు కదా మానసిక కరెక్ట్, ఇదే అడగాలి. అందరూ చెవులు దగ్గర పెట్టుకునే వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దర్గా పైన మేము ఆల్రెడీ టోకన్ సిస్టమ్ ఏర్పాటు చేసామన్నమాట. 31 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట, 4 సెక్షన్స్ ABCD అని. వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత మేము సాయంత్రము 5 గంటలకి ఈ నంబర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అన్నమాట. అంటే మోస్ట్లీ ఏంటంటే నాయన గారి మహిమ ఏంటంటే ఈ దర్గా పైన ఒకసారి నిద్ర చేస్తే వాళ్ళ స్వప్నంలో తప్పకుండా హజరత్ నాయన వచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేస్తారనమాట. ఏం మాట్లాడుతున్నారా? ఆపరేషనా? అది స్వప్నంలో వచ్చే ఆపరేషనా? ఈ ఏదో స్వప్నస్కాలం లాగా ఉంది వినటానికి కూడా. కంటిన్యూ చేయి, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు, ఎవరికైతే కిడ్నీ బాగాలేదో కిడ్నీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు, ఎవరికైతే దయ్యాలు ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి దయ్యాలన్నీ వెళ్ళిపోతాయి. నా వల్ల కాదు మాస్టర్, నా వల్ల కాదు. ప్రతి దశలోనూ ఇలా పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ దుబ్బింది. కానీ మా వాళ్ళందరికీ చెప్పాలిగా, చచ్చినట్టు దీన్ని మాట్లాడాల్సిందే, చచ్చినట్టు దీని గురించి చెప్పాల్సిందే, నేను వినాల్సిందే. కాబట్టి వింటున్నా, లేకపోతే హెచి
ఇలాంటి వాళ్ళు ఉద్దేశం పెట్టుకొని మేము బాగా అయిపోతాము, హజరత్ నాయన దగ్గర వచ్చిన తర్వాత బాగా అయిపోతామని వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకొని అంత దూరం నుంచి వచ్చి దర్గా పైన పండుకుంటారని వాళ్ళకి నమ్మకం అనమాట. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది ఇక్కడ వస్తారు, లక్షల్లో వేయల్లో వస్తారు. ఇప్పుడు వాళ్ళు అందరూ మేము పండుకోవాలా ఏంటి అంతమంది ఎయిర్పోస్ట్లు ఉన్నారా? లక్షల్లో అంట. ఊరు మానండ్రా ప్లీజ్. హాస్పిటల్స్ బోర్డు ఉన్నాయి మీకోసం, గవర్నమెంట్లు పిహెచ్సీలు పెట్టాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీకోసమే. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలను స్కీములు పెట్టింది, ఆయుష్మాన్ భారత్ అని స్కీములు పెట్టింది. ఇవన్నీ వాడుకుని ట్రీట్మెంట్ చేయించుకుని దర్జాగా బతక్క ఎందుకు వచ్చిందా ఇద్దరు బతుకులు రా నాయన. ఆడికి వెళ్ళి ఆడితో కొట్టించుకొని తిట్టించుకోను. ఐ డోంట్ లైక్ ఇట్ అని వాళ్ళు కొట్టుకుంటారు. అలాంటి ఏమీ సంఘటనలు జరగకుండా మేమేం చేసామంటే రోజుకి ఒక 1200 to 2000 టోకన్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట, ఫ్రీ టోకన్స్. 1200 to 2000 టోకెన్స్ అ డే అంటే ఎంతమంది వస్తున్నారు రే? నెలకు దాదాపు 50,000 మంది, సంవత్సరానికి 6 లక్షల మంది. ఓకే కానివ్వండి. కానీ ఎంతమంది ఎగేసుకుని వెళ్ళే ఈ దర్గా గురించి, ఈ పీఠాధిపతి గురించి మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఇది కూడా రే నా సొంత మాటలు కాదు, నేను సొంత మాటలు ఎప్పుడూ చెప్పను. ఈ నెల్లూరు ఏఎస్ పేట దర్గా పీఠాధిపతి గారి రాసలీలల గురించి ఓడు చెప్తున్నాడు ఏనండి. నీకు ఆర్టీవీ న్యూస్ లో వచ్చిన ఈ తమ్నైల్ చూడండి. దొంగ బాబా వాడు నెల్లూరు దర్గా పీఠాధిపతి హఫీజ్ బాషా బండారం బయట పెట్టిన సమీర్ హుస్సేన్, మళ్ళీ లలిత్ కుమార్ అనుకుని చెప్పేసి మతోన్మది మట్టగడ్సలు అని చెప్పేసి అదో మాటలు మాట్లాడతారేమో. సమీర్ హుస్సేన్ బయటపడ్డాడు. ఆ పెద్ద ఆయన ఫోటో కూడా ఆడనే ఉంది, చూసుకోండి మీకు కావాలంటే. ఓకే, దీంతో పాటు మీకు వార్త కూడా ఒకటి చూపిస్తాను. న్యూస్ 18 లో వచ్చింది చూడండి. హైదరాబాద్ పోలీస్ అరెస్ట్ ఫేక్ బాబా హూ ల్యూర్డ్ విమెన్ టు మ్యారీ హిమ్ విత్ క్లెయిమ్స్ టు క్యూర్ డిసీజ్. రోగం తగ్గిస్తానని చెప్పేసి ఆ దర్గాకు వచ్చిన అమ్మాయిని మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వాడుకున్నాడట ఈ ఫేక్ బాబా అని రాశారు. ఆ ఫేక్ బాబా పేరు కింద చూడండి మీకు వార్తలోకి వెళ్తే, షేక్ గులాం నక్ష్బందీ హఫీజ్ పాషా 55 years is in charge of Rahmatullah Dargah in AS Pet of Nellore district. ఇందాక చెప్పాను కదా, సేమ్ ఆ పేరు గుర్తుపెట్టుకోమంది, ఆ దర్గా పేరు గుర్తుపెట్టుకోమంది. ఇందుకే ఏం చేశాడు, రోగం తగ్గిస్తానని, రోగం వచ్చిందని వచ్చిన మహిళని లైంగికంగా వాడుకున్నాడట. ఇలా ఒక అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి కేసు పెట్టింది కాబట్టి, ఆ అమ్మాయి వయసు, వీడి వయసు అంతా తెలుసు కదా, 55 years అక్కడ రాశారు చూసుకోండి. ఆ అమ్మాయి వయసు కూడా మీకు తెలియాలి. A young woman, 19 years from Toli Chowki, has been suffering from severe health problems. The family members of the women took her to the Rahmatullah Dargah. Pasha cautioned that she was suffering from a ghost. దెయ్యం పట్టిందని చెప్పేసి ఆమెని బెదిరించి, he also threatened if they fail to marry her with him, the ghost will kill the women. అంటే వాడికి ఇచ్చి పెళ్లి చేయకపోతే ఈ అమ్మాయిని ఆ దెయ్యం చంపేస్తుందంట. ఓరే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను రా, దెయ్యాల కంటే మనుషులే ప్రమాదకరం ఒకవేళ దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మితే. ఎందుకంటే దెయ్యాలు ఎప్పుడు మైనర్ బాలికలను అత్యాచారం చేయట్లా, దెయ్యాలు ఎప్పుడు ఆస్తి కోసం అమ్మా నాన్నల్ని, సొంత అన్నదమ్ముల్ని చంపట్లా, దెయ్యాలు ఎప్పుడు మనుషుల మధ్య విద్వేషాలు పెట్టేసి ఆళ్ళు కొట్టుకునేలాగా చేయట్లా. దెయ్యాలు మహా అయితే వాటిని రేప్ చేసిన, అంటే సినిమా భాషలో చెప్పాలంటే వాటికి రేప్ చేసిన, వాటి కుటుంబ సభ్యులను చంపిన వాళ్ళను, అన్యాయంగా వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పగ తీర్చుకుంటారని వాటి దారిని గైబ్ అయిపోతా ఉన్నాయి. కానీ దెయ్యాల కంటే ప్రమాదకరమైన దరిద్రపు ముండా కొడుకులు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళు దెయ్యం పేరు చెప్పేసి అమాయక ఆడపిల్లల మానాల్ని, ప్రాణాలని, డబ్బుల్ని దోచేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళ నుంచి కాపాడుకోవాలి సమాజాన్ని అనే మా తాపత్రయము. ఇక చూడండి, as there is no option before them, the family members of the women agreed to marriage. As per his instructions, they made marriage arrangements at function hall in Toli Chowki. The relatives of Pasha shifted him to a hospital after he complained of a heart problem, where he was coming to the function hall to marry the young woman. When the family members inquired about him, they were shocked to know that Pasha was already married and had children. ఒకళ్ళు కాదు, అడికి అప్పటికే 2 పెళ్లిళ్ళు అయిపోయి 3 పిల్లలు పుట్టేశారు. 55 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు అవ్వలేదని చెప్పి వీళ్ళు అనుకున్నారంటే నేనట్ట నమ్ముతాలే, కానీ ఏదో జరిగింది మొత్తానికి, అదంతా పక్కన పెట్టేద్దాం. కానీ ఈ త్రాష్టుడు దర్గాకు వచ్చే ఆడపిల్లని, పసిపిల్లని చెప్పాలంటే 19 years అంటే వాడి వయసుకి, అటువంటి పసిపిల్లని పెళ్లి చేసుకోవాలనే కష్టపాలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే వెనకెప్పుడో విన్నాను, ఎవడో ముసలోడు ఒక చంటి పిల్లని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి, అదేదో కథ వేరేదిలేండి. ఓకే, అందులో విన్నాను, మళ్ళీ ఇందులో చూస్తా ఉన్నాను. ఈడెందుకు చేస్తున్నాడు, ఆడనేమన్నా ఆదర్శంగా తీసుకున్నాడా అంటే మరి మీకే తెలియాలి, నేను చెప్పకూడదు. చెప్తే మనోభావాలు మట్టగడసలు అయిపోతున్నాయిగా, నేను చెప్పను. ఓకేనా? కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే జరుగుద్ది. ఇలాంటి సంఘటనల్ని, ఇన్ని ఇన్స్టెన్సెస్ నేను చూపిస్తా, ఇన్ని చెప్తున్నా సరే
రోగం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళటం మానేసి సమాధుల దగ్గరికి పోతున్న సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. భారతదేశంలో ఉన్న ఈ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ప్రతి ఒక్కళ్ళు అవగాహన తెచ్చుకోండి. ఇలాంటి మహిమలు చేస్తామని చెప్పేసి మాయలు చేస్తున్న మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కడికి కూడా చెప్పు తెగేలాగా సమాధానం చెప్పండి. సనాతన ధర్మాన్ని కాపాడండి. మీ దేవాలయానికి వెళ్ళండి. మీకు కష్టం వస్తే భగవంతుడికి చెప్పుకోండి, శవాలకి కాదు. అర్థమైందా? కానీ ఇక్కడ మరి సుమన్ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ ఏంటి? అదిగో దర్గాల్లో జరుగుతున్న వ్యాపారాల గురించి. బయట అన్ని కొట్లు ఉన్నాయంట, అన్ని చూపిస్తున్నారు. దర్గాల్లో కూడా ఉండే సమాధుల్లోకి ఆడవాళ్ళని పోనీయట్లేదు. ఆడవాళ్ళ బతుకు దూరంగా పెట్టుకుని చూడటమే అక్కడ కూడా. ఓకే, ఇది సాల్దో అన్నట్టు అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందువులే. ఇందాక ముఖేష్ విన్నారు కదా, సినిమాకి ముందు ముఖేష్ యాడ్ చేసినట్టు వీడియో స్టార్టింగ్ లోనే ముఖేష్ వీడియో కూడా పెట్టేశారు. ఇట్లాంటి ముఖేష్లు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది మోసపోతా ఉన్నారో ఎవ్వరికి తెలియదు. గుర్తు పెట్టుకోండి, మహిమల పేరుతోటి మనల్ని దిగజారుస్తున్నారు. అందుకే దర్గాల విషయంలో పదే హెచ్చరిస్తా ఉన్నాను. వావర్ దర్గా నుంచి ప్రతి దర్గా దాకా ఒకటే స్టోరీ. మనల్ని ఆక్రమించడానికి, మనల్ని అణచివేయడానికి వచ్చిన వాడిని మన వాళ్ళు ఎదిరించి చంపితే మన వాళ్ళని ఎదవాళ్ళని చేసి, వాళ్ళని దేవుళ్ళని చేసి మన చేతనే వాళ్ళని మొక్కిపిస్తున్నారు. కాబట్టి ఆ బానిసత్వంలో వచ్చి మీరు బయటకు రావాలి. ఇది మీకు మిగతా హిందూ సంఘాలు చెప్తాయో లేదో నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నాను. నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే నా ధర్మం బాగుండాలి అంటే ప్రమాదం లేకుండా ప్రశాంతంగా కబుర్లు చెప్పేసి పక్కకి వెళ్ళిపోవటం నాకు చేత కాదు. నాకు ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినా సరే కొన్ని మాట్లాడకుండా నేను ఉండలేను. అది పాషండ మతాల విషయంలో కావచ్చు, ప్రభుత్వాల విషయాలు కావచ్చు, రాజకీయాలకు సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే హిందూ ధర్మంలోనే ఉంటూ హిందువుల్ని దోచుకుంటున్న వాళ్ళ విషయంలోనూ కావచ్చు. కానీ ఇక్కడ చాలా మంది హిందువులు అంటూ ఉంటారు, ఏమండి హిందూ సంఘాలు యూట్యూబ్కి ఆగిపోయినాయి, లేకపోతే హిందూ సంఘాలు ఒకటే పని చేస్తున్నాయి అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, హిందూ సంఘాల లాగా కూడా పని చేయకుండా హిందువుల్ని మభ్యపెడుతూ మాయ చేస్తూ చాలా మంది హిందూ ఆడవాళ్ళ మానాల్ని, హిందువుల ధనాల్ని, ప్రాణాల్ని దోచుకుంటున్న వాళ్ళు చాలా ఉన్నారు. అలాంటి వాళ్ళ నుంచి ధర్మాన్ని కాపాడాలంటే నాలాంటి వాడు ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి నేను ఈ వీడియోస్ అన్ని చేస్తా ఉన్నాను. ఇలాంటి వీడియోస్ని వీలైనంత మందికి షేర్ చేయండి. వీలైనంత మంది దీని గురించి మాట్లాడేలాగా చేయండి. మాట్లాడేలాగా కాదు, మానేసేలాగా చేయండి. ఎందుకంటే వావర్ దర్గా విషయంలో నేను సక్సెస్ అయ్యా. ఈ రోజున వావర్ దర్గాకి 100 మంది వెళ్తుంటే ఈరోజు 10 మందే వెళ్తా ఉన్నారు. 90% ఆగిపోయారు. అందులో నా పాత్ర ప్రధానంగా ఉందని చెప్పడానికి నేను ఎప్పుడు గర్వంగానే ఫీల్ అవుతాను. చాలా మంది ఉండొచ్చు, నేను చెప్పా అనుకోవచ్చు. అనుకోనివ్వండి, ఎంతమంది చెప్పినా కూడా దాని మీద నాకంటూ ఒక అథెంటికేషన్ ఉంది. నేను చేశాను అండ్ స్టిల్ ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ ఎనీవన్. అలాగే ఈ దర్గాల విషయంలో కూడా ఎవరైనా ఛాలెంజ్ చేస్తాను నాతో వచ్చేసి అనుకుంటే కనుక నా స్టూడియో తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ముస్లిమ్సే వస్తారా, సెక్యులర్సే వస్తారా, సాటి హిందువులే వస్తారా, రండి మాట్లాడేద్దాం, తెగొట్టేద్దాం లెక్కలన్నింటినీ కూడా. క్లియర్గా చెప్తున్నా, దర్గాకి ఏ హిందువు వెళ్ళటానికి వీల్లేదంతే. ఎందుకంటే దర్గాకి వెళ్ళటం మొదలెడుతున్నారు అంటే అతి త్వరలోనే వాళ్ళు మసీదుకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇస్లాంలోకి కూడా మారటానికి సిద్ధంగా ఉన్నట్లే, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి నా ధర్మం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నేను మీకు నచ్చే మాటలు చెప్తానని నేను చెప్పను, నేను నిజాలు చెప్తా. ఎందుకంటే నిజాలు అన్నిసార్లు అందరికీ నచ్చవు కదా. బట్ స్టిల్ సత్యమేవ జయతే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.